ఈ రోజు నేను బోడుపల్లో ఉన్న శ్రీలక్ష్మి బ్యూటీ వరల్డ్ లో ఉన్నాను. మన దగ్గర వచ్చేసి సెలూన్ కి సంబంధించి హెడ్ మసాజ్ ఆయిల్స్, నవరత్న్, అమరావతి ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అలా అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి మన దగ్గర. నార్మల్ గా ఇప్పుడు అందరూ కలర్ ప్యాకెట్స్ అవి వాడతారు కదా, కెమికల్ కలర్స్. ఇవి ఏంటంటే హెర్బల్ లో ఉంటది. హెర్బల్ కలర్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర షేవింగ్ క్రీమ్స్ రెగ్యులర్ యూసేజ్ అన్నమాట. సెలూన్ వాళ్ళు మన దగ్గర రెగ్యులర్ గా తీసుకెళ్లేవి. ఇవి వచ్చేసి మనకి హెయిర్ స్పా, రెగ్యులర్ గా సెలూన్ వాళ్ళు, పార్లర్ వాళ్ళు హెయిర్ స్పా చేస్తారు కదా, మెయిన్ డాండ్రఫ్ కోసం అన్నమాట. నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు నేను బోడుపల్లో ఉన్న శ్రీలక్ష్మి బ్యూటీ వరల్డ్ లో ఉన్నాను. ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్, ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి, సర్వీసెస్ ఏమి ఇస్తారు అనేది సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సురేష్ గారు. చెప్పండి సురేష్ గారు, ఇప్పుడు ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం అడ్రస్ చెప్తారా క్లియర్ గా? మన అడ్రస్ వచ్చేసి మల్లికార్జున్ నగర్, బోడుపల్ మెయిన్ రోడ్ మీదే ఉంటది. మనకు ఆపోజిట్ HDFC బ్యాంక్ ఉంటది. బిసైడ్ ఏమో HP పెట్రోల్ పంప్ ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ లో. ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? అన్ని హోల్సేల్ రీటైల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఫర్ ఓన్లీ సెలూన్ ఐటమ్స్ అండ్ పార్లర్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది. అది కూడా హోల్సేల్ లో దొరుకుతుంది. అంటే రీటైల్ గా వచ్చిన వాళ్ళకి కూడా రీటైల్ వచ్చిన వాళ్ళకి కూడా మనం హోల్సేల్ లోనే ఇస్తాం. రీటైల్ వాళ్ళకి MRP ఏమి ఇయ్యం, అందరికి హోల్సేల్ లోనే ఇస్తాం. సో ఒకసారి ఏమేం ప్రొడక్ట్స్ మన దగ్గర వచ్చేసి సెలూన్ కి సంబంధించి హెడ్ మసాజ్ ఆయిల్స్, నవరత్న్, అమరావతి ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అలా అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి మన దగ్గర. ఆయిల్ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి. ఇంకోటి లేడీస్ కి సంబంధించి హెయిర్ ఆయిల్స్ అయితే మన దగ్గర మందార తైలం, అశ్విని హెయిర్ ఆయిల్, వాటిక హెయిర్ ఆయిల్, పారాచూట్ ఆయిల్, ఇవన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఈ ఆయిల్స్ ఏంటండి? ఇవి వచ్చేసి విటమిన్ క్యాప్సిల్స్. ఇవేమో హెయిర్ కి సంబంధించి, ఇవేమో ఫేస్ కి సంబంధించి. ఇవి యూసేజ్ వచ్చేసి మనం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు హీట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఫేస్ కి, మనం ఫేస్ కి ఏదైనా ప్యాక్, ఇంట్లో చేసుకున్న ప్యాక్ కానీ ఏది వేసుకున్నా అందులో ఒక 2-3 విటమిన్ క్యాప్సిల్స్ కలుపుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్రూట్ వెనిగర్. ఇది అనేది సెలూన్ లోకి రెగ్యులర్ యూజ్ అన్నమాట. లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ ఎవరైనా హెయిర్ కలర్ యూజ్ చేయొచ్చు. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మన దగ్గర ఉన్న మెయిన్ ప్రొడక్ట్. ఇది నార్మల్ గా ఇప్పుడు అందరూ కలర్ ప్యాకెట్స్ అవి వాడతారు కదా, కెమికల్ కలర్స్. ఇవి ఏంటంటే హెర్బల్ లో ఉంటది. హెర్బల్ కలర్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర షేవింగ్ క్రీమ్స్ రెగ్యులర్ యూసేజ్ అన్నమాట. సెలూన్ వాళ్ళు మన దగ్గర రెగ్యులర్ గా తీసుకెళ్లేవి. ఇందులో కొంచెం బ్రాండెడ్ రెగ్యులర్ గా వాడేటివి విజయజాన్. ఇవి రెగ్యులర్ గా మన సెలూన్ లో వాడేటివి. ఇందులో ఒక 3 రకాలు ఉంటాయి మన దగ్గర. ఇది హోల్సేల్ అయినా రీటైల్ అయినా? ప్రతి ఐటమ్ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ కే ఉంటది. ఇవి నెక్స్ట్ వచ్చేసి కూల్ క్రీమ్స్. ఆఫ్టర్ షేవింగ్ మనకు ఫేస్ వాష్ చేస్తారు కదా, కూల్ గా ఉండడం కోసం. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిజెంట్, మనం రెగ్యులర్ గా ఫేస్ క్లీనప్ కి దానికోసం యూజ్ చేస్తారు. ఇందులో మనకు 3-4 వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రూట్ వెనిగర్. మనకు రెగ్యులర్ గా సెలూన్స్ లో హెయిర్ కలర్ వేయించుకుంటారు కదా, ఈ చిన్న ప్యాకెట్స్ కాకుండా పెద్ద బాటిల్లో వస్తాయి. సెలూన్ వాళ్ళకి ఏంటంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట, తొందరగా అవుతుంది. ప్లస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. నార్మల్ గా ఇవి ఎట్లా అంటే నార్మల్ గా మనకు బయట దొరుకుతాయి కదా మార్కెట్లలో, అవి ఇది మార్కెట్ లో ఎక్కడ దొరకదు. మనకు దొరికితే ఆన్లైన్ లో, లేదంటే మాలాంటి షాప్ లో దొరికితే ఎక్కడ దొరకదు మీకు. అంటే కెమికల్స్ ఏముండవు మీకు, హెర్బల్ మొత్తం. ఇవన్నీ వచ్చేసి కోమ్స్ అన్నమాట. ఎక్కువగా లేడీస్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, పార్లర్ లో యూజ్ చేసుకోవడానికి పనికి వస్తాయి. ఇవి వచ్చేసి మనకు స్పెషల్లీ డ్రై కోమ్స్. ఇవి మనం డ్రైయర్ పెట్టినప్పుడు స్ట్రైట్నింగ్ చేయడానికి, హెయిర్ సెట్ చేయడానికి వాటికి మాత్రం యూజ్ చేస్తారు ఇవి. ఇవన్నీ డ్రైయర్ కోమ్స్ అన్నమాట, పెద్ద కోమ్స్. ఇవి బయట ఈజీగా 500-600 లో ఉంటాయి. మన దగ్గర అయితే 200-250 లో కంపెనీ బట్టి వచ్చేస్తాయి. ఇదంతా ఇంపోర్టెడ్ కొరియన్ బ్రాండ్స్. ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. షేప్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇది ప్లాట్ఫామ్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు సైజెస్ కూడా డిఫరెంట్ లో ఉంటాయి. కిడ్స్ కి ప్లస్ లేడీస్ కి అట్లా.
ఓకే ఓకే. కాకపోతే మనకి ఎంఆర్పి కంటే తక్కువ ఎంఆర్పి కంటే చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఓకే. ఇవి వచ్చేసి మనకి హెయిర్ స్పా, రెగ్యులర్ గా సెలూన్ వాళ్ళు పార్లర్ వాళ్ళు హెయిర్ స్పా చేస్తారు కదా, మెయిన్ డాండ్రఫ్ కోసం అన్నమాట. డాండ్రఫ్ ట్రీట్మెంట్ కి మనం హెయిర్ స్పా చేయించుకుంటాం. ఇందులో మనకు చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మనకు హోల్సేల్ లోనే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకే తీసుకోవాలి లేదంటే ఇందులో సైజెస్ అవైలబుల్ ఉంటాయి మనకు. ఇవి 1 kg బాక్స్, ఇవేమో హాఫ్ kg బాక్సెస్. ఇందులో మనకు బ్రాండెడ్ ఉంటాయి, లోరియల్ అని చెప్పి, డాక్టర్ రషెల్, లిలియం. వీటికి యాంటీ డాండ్రఫ్ యాంపుల్స్ ఉంటాయి. అన్ని దొరుకుతాయి మనకు ఒకే దగ్గర. అవి వచ్చేసి యాంటీ డాండ్రఫ్ యాంపుల్స్, మెయిన్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ కి యూజ్ అవుతాయి. అవి దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు? ఇందులో హెయిర్ స్పాలో మిక్స్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, సెలూన్ వాళ్ళు. సెలూన్ కానీ పార్లర్ వాళ్ళని ట్రీట్మెంట్, హెయిర్ స్పా ట్రీట్మెంట్ కి యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి డమ్మీస్ అన్నమాట. మనకు హెయిర్ కటింగ్స్ కి, హెయిర్ స్ట్రైట్నింగ్ కి, అందుకేమో మనం ఒరిజినల్ హెయిర్ యూజ్ చేస్తాం. దీని కాస్ట్ వచ్చేసి 3000 4000 అట్లా ఉంటది. ఇందులో కూడా మనకు వెరైటీస్ ఉంటాయి అన్నమాట. కొన్ని డమ్మీస్ కి ఏమో హెయిర్ స్ట్రైట్నింగ్ కాల్స్ రావు, కొన్నిటికి వస్తాయి. ఇవేమో నార్మల్ డమ్మీ. ఇది వచ్చేసి మనకు ఓన్లీ హెయిర్ కటింగ్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. దీని మీద మనకి స్ట్రైట్నింగ్ కాల్స్ అవి రావు. ఇదైతేనేమో స్టైలింగ్ కోసం అది యూజ్ చేస్తారు. హెయిర్ కటింగ్స్ మాత్రం ఇది యూజ్ చేస్తారు. పార్లర్ వాళ్ళు మెయిన్ పార్లర్ వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరు వస్తుంటారు అన్నమాట. సో లెంత్ కూడా చాలా బాగుంటాయి మనకి హెయిర్ కటింగ్స్ కి, దానికి పనికి వస్తాయి. ఇవి వచ్చేసి మనకు ఫేస్ సంబంధించినవి, ఫేస్ రొటీన్ అన్నమాట. రెగ్యులర్ గా మనం ఎటైనా ఫంక్షన్ గానీ ఎటైనా అడవుడికి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఈ షీట్ వేసుకుంటే మనకు 2 hours లో గ్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ షీట్స్, ఇవన్నీ సిరం షీట్స్. ఇందులో మనకు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. షీట్ మాస్క్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఉప్టాన్ అని చెప్పి, పపాయ. డైరెక్ట్ షీట్ మాస్క్ ఉంటది, మనం ఫేషియల్ కూడా అవసరం ఉండదు అన్నమాట, ఇన్స్టెంట్ గ్లో కోసం. ఇది వేసుకుంటే ఒక 1 వీటి రేంజ్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైజెస్ వచ్చేసి మనకు 75 ml. నార్మల్ రేంజ్ ఎలా ఉంటది వీటిది? ఇందులో మనకు చాలా రకాలు ఉంటాయి. నార్మల్ అంటే మనకు 30 రూపీస్ నుంచి స్టార్ట్, 30 రూపీస్ నుంచి మనకు 100 రూపీస్ వరకు ఉంటాయి. ఇందులో కూడా మనకు వెరైటీస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ గా తీసేసుకొని యూజ్ చేసుకోవడం కోసం. సో ఈ మధ్య బాగా యూజ్ అవుతున్నాయి. అవును. ఇందులో అంటే వాళ్ళ ఫేస్ స్కిన్ టోన్ బట్టి ఉంటాయి, మనకు స్కిన్ టోన్ బట్టి ఫ్లేవర్స్ ఉంటాయి. అలోవెరా అని చెప్పి, పపాయ, ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, అట్లా ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళకి ఇస్తాం మనం. ఒకవేళ కస్టమర్ కి తెలియకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ స్కిన్ టోన్ బట్టి ఇచ్చేస్తాం. ఇవి వచ్చేసి నోస్ స్ట్రిప్స్. నోస్ కి మనకు వైట్ హెడ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ స్ట్రిప్ తీసేసి చేసుకోవడమే. స్టీమ్ అవన్నీ ఏమో అవసరం లేకుండా డైరెక్ట్ నోస్ స్ట్రిప్ తోటి తీసేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫ్లేవర్స్ ఉంటాయి. వీటి రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? ఇవి వచ్చేసి మనకు 30 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఉంటాయి. ఒక బాక్స్ తీసుకోవాలి, సింగిల్ పీసెస్ ఇస్తారా? సింగిల్ పీస్ ఒక బాక్స్ తీసుకుంటే మనకు తక్కువలో పడుతుంది. ఇవి వచ్చేసి షేవింగ్ ఫోమ్స్ అన్నమాట. రెగ్యులర్ గా మనం ఇళ్ళలో యూజ్ చేసుకోవచ్చు, పార్లర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బ్రాండ్స్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. జిలేట్ ఇవన్నీ బ్రాండెడ్ అన్నమాట. ఇవి కొంచెం నార్మల్ రేంజ్ లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు 50 రూపీస్ నుంచి 200 వరకు కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనం హెయిర్ కలర్స్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, లేదా సెలూన్ వాళ్ళు కూడా ఇవే యూజ్ చేస్తారు. ఈచ్ 1 ప్యాకెట్ 1 టైం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇవి ఏంటంటే మన కిరాణా షాప్ లో అయితే మీకు ఎంఆర్పీకి దొరుకుతాయి, మన దగ్గర హోల్సేల్ లో దొరుకుతాయి. ఇందులో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి, నిషా, గార్నియర్, గోద్రేజ్, చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇందులోనే మనకు బాక్సెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. బాక్సెస్ లో కూడా కలర్స్ ఉంటాయి, బ్రౌన్, బ్లాక్, బర్గండి అలా. ఒకవేళ మనకి ఏమన్నా హైలైట్స్ కలర్స్ కావాలంటే ఇట్లా స్పెషల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. వైట్, రెడ్, గ్రీన్ అలా. అంటే ఇది ఎక్కువగా పార్లర్ వాళ్ళు, ఇవన్నీ పార్లర్ వాళ్ళు, సెలూన్ వాళ్ళు. ఇవైతేనేమో మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ క్రీమ్స్. మనం రెగ్యులర్ సెలూన్ వాళ్ళు, పార్లర్ వాళ్ళు స్ట్రైట్నింగ్ చేస్తారు కదా, వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఇవి తీసుకొని చేస్తారు అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ కంపెనీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మీ దగ్గర బ్రాండ్ లేదనుకోండి, ఒక 1 డే టైమ్ లో తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఏది కావాలన్నా వాళ్ళ పర్టికులర్ బ్రాండ్ అడిగితే ఒక 1 డే టైం తీసుకొని మనం ఇస్తాం. ఇప్పుడు వేరే ఎక్కడ నుంచి వేరే లొకేషన్ లో మనం ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాం. వాళ్ళకి అర్జెంట్ ఉంటే మనం ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాం. అంటే షాప్ కి రాకపోయినా పర్వాలేదు, మనం నియర్ బై ఆర్డర్స్ ఎవరు ఉన్నా కూడా పంపిస్తాం మనమే. లేదు ఇప్పుడు బయట స్టేట్స్ లో ఉంటారు కదా
ఎక్కడైనా ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళు కావాలంటే బల్క్ లో తీసుకుంటే మనం ఆర్డర్ పంపిస్తాం అన్నమాట. ఓకే, అంటే వాళ్ళు కొరియర్ చార్జెస్ పెట్టుకుంటే మీరు కొరియర్ చేస్తారు? మనమే కొరియర్ చేస్తాం. మినిమం ఆర్డర్ ఎంత ఉంటది బల్క్? మనకు బయట ఆర్డర్ అంటే మినిమం 10,000 20,000 అట్లా ఉంటది. రెగ్యులర్ మన నియర్ బై వాళ్ళైతే 1,000 2,000 అట్లా. ఇవి వచ్చేసి ఫేషియల్ కిట్స్ రెగ్యులర్ గా మనకు సెలూన్ పర్పస్, పార్లర్ పర్పస్ లో రెగ్యులర్ గా యూజ్ చేస్తారు ఇవి. ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ బ్రాండ్స్ ప్లస్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో తీసుకుంటే ఫ్రూట్, పపాయ, డైమండ్ కిట్, ఒకటి విటమిన్ సి, ఇలా మనకు డిఫరెంట్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇదేమో ఫ్రూట్ ఇదేమో ఫ్రూట్ ఫ్లేవర్. ఇవి వచ్చేసి విటమిన్ సి. ఇవి ఏంటంటే స్కిన్ టోన్ బట్టి మనం ఫేషియల్ చేయించుకుంటాం కదా, డిపెండ్స్ ఆన్ ఫేషియల్ ప్లస్ మనకు స్కిన్ టోన్. మనకు ఒక కిట్ లో వచ్చేసి ప్యాక్, జెల్, మసాజ్ క్రీమ్, స్క్రబ్ 4 ఉంటాయి. ఇందులో మనకు వచ్చేసి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి ½ కేజీలో ఉంటాయి, పావు కేజీలో ఉంటాయి. ఇవి వచ్చేసి 1 కేజీలో ఉంటాయి. 1 కేజీ అవైలబుల్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇదైతే ఇంట్లో పర్పస్ లో ఇవైతేనేమో పార్లర్ సెలూన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మీకు భారీ డిస్కౌంట్ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఉంటుంది అనమాట వీటి మీద, ఫేషియల్ కిట్స్ మీద. ఓకే, అంటే ఎలా ఉంటది? మినిమం ఎంత ప్రైస్ ఉంటాయి? మినిమం మీకు ఫేషియల్ కిట్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్. 100 నుంచి మీకు 3,000 4,000 ఫేషియల్ కిట్స్ కూడా ఉంటాయి. అంటే చిన్న ప్యాక్స్ లోనేనా లేదా పెద్ద ప్యాక్స్? ఇట్లా కేజీ కూడా తీసుకుంటే కేజీలో తీసుకుంటే మీకు ఇంకా చాలా తక్కువలో పడుతుంది అనమాట. ఓకే ఓకే. ఇవి వచ్చేసి మనకు డీటాన్ ప్యాక్స్ అనమాట. ఓకే, ఫేషియల్ చేసేటప్పుడు మనకు సెపరేట్ గా డీటాన్ వేసుకుంటాం కదా, హ్యాండ్స్ కి, ఫేస్ కి, నెక్ కి. ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు సాసెస్ టైప్, మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి పార్లర్ లో పెద్ద పార్లర్ లో యూజ్ చేసుకోవడానికి. ఇందులో మనకు డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకు. ఓకే, చిన్నది కావాలంటే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ప్లస్ పార్లర్ పర్పస్ లో యూజ్ అవుతాయి. 1-2 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇది వర్కౌట్. ఇందులో మనకు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాక్టో బ్లీచెస్ అని, ట్యాన్ బ్లీచ్ అని డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది రెగ్యులర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో. వ్యాక్స్ హీటర్స్ ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. పార్లర్ వాళ్ళు రెగ్యులర్ యూజ్ చేసుకుంటారు ఇవి. ఓకే, ఇది ఏ ప్రైస్ నుంచి ఉంటాయి? ఇవి మనకు వచ్చేసి 200 డిపెండ్స్ ఆన్ బ్రాండ్, 200 నుంచి 500 వరకు ఉంటాయి. ఓకే, సైజ్ ఏమి ఉండవు, అన్ని మనకు ఒకే సైజ్ కానీ సైజెస్ రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ బ్రాండ్. సో పార్లర్ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి ఫేషియల్ స్టీమ్ అన్నమాట. మనకి ఎక్కువ నార్మల్ గా ఇంట్లో మనం కోల్డ్ అయినా కూడా ఈ స్టీమ్ తీసుకుంటాం కదా, అట్లా రెగ్యులర్ స్టీమ్. ఇది పార్లర్ కానీ సెలూన్ కానీ ఇంట్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ యూజ్ అవుతాయి, పెట్టుకోవచ్చు. లేదు మనం ఫేషియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్ని డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఓకే, ఇవి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి? ఇవి వచ్చేసి మనకు 200 నుంచి 700 వరకు ఆ ప్రైస్ లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు మెనిక్యూర్ పెడిక్యూర్ అన్నమాట. సెలూన్ వాళ్ళు బ్యూటీ పార్లర్ లో మనకు చేస్తారు కదా, మన దగ్గర అన్ని టూల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నమాట. టూల్స్ సింగిల్ అవైలబుల్ ఉంటాయి, ప్లస్ మనకు బల్క్ లో కావాలంటే బల్క్ లో కూడా ఇస్తాం. అన్ని సింగిల్ ఐటమ్ కూడా దొరుకుతాయి మన దగ్గర. మెడిక్యూర్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర. మెడిక్యూర్ షాంపూ ప్లస్ సాల్ట్, అసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, దానికి సంబంధించిన కిట్, దానికి సంబంధించిన కిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే పెడిక్యూర్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉంటుంది. ఇది సాల్ట్, అది పెడిక్యూర్ సాల్ట్ లో కూడా మనకు సైజెస్ ఉంటాయి అన్నమాట. చిన్న నుంచి పెద్ద అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? 250 గ్రామ్స్. అది 200 గ్రామ్స్ ఉంటుంది. ఇవేమో ½ కేజీ బాక్సెస్ ఉంటాయి. ఓకే, మనకు ఒక కిట్ మొత్తం దొరికిపోతుంది. పెడిక్యూర్ కిట్ మొత్తం ఒకే దగ్గర దొరుకుతుంది. ఓకే ఓకే. పెడిక్యూర్ షాంపూ. సో ఇవన్నీ ఏమో సింగిల్ ప్యాక్స్ పార్లర్ కోసం యూజ్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసేమో మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇవేమో చిన్న సైజు. ఓకే, కిట్ మొత్తం వచ్చేస్తుంది దీంట్లో. కిట్ మొత్తం ఒక దాంట్లో వస్తుంది. ఓకే, అంటే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సింగిల్ యూజ్ అయితే ఇలా తీసుకోవచ్చు. లేదు పార్లర్ లో లేదా బల్క్ లో పెద్ద ఐటమ్స్. ఓకే ఓకే. ప్యాకింగ్ డిఫరెంట్ ఉంటది, బ్రాండ్ ఉంటది, కలర్స్ డిఫరెంట్ షేడ్స్ లో అవైలబుల్ ఉంటాయి. నెయిల్ పాలిష్ లో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్ ఓన్లీ. ఓకే, 10 నుంచి మనకు 100 రూపీస్ వరకు నెయిల్ పాలిష్ దొరుకుతాయి. సో బ్రాండ్ లో దొరుకుతాయి, మనకి నార్మల్ ప్రైస్ లో కూడా దొరుకుతాయి. ఓకే, ఎవరికి ఏది కావాలనుకుంటే మనం అది తీసుకోవచ్చు. నెయిల్ పాలిష్ లో 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు డిఫరెంట్ బ్రాండ్స్ లో ఉంటాయి.
సో ఎవరి చాయిస్ ని బట్టి వాళ్ళు సెలెక్ట్ తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకు వ్యాక్సిన్ సెక్షన్ అన్నమాట. ఓకే. రెగ్యులర్ గా పార్లర్ వాళ్ళు వ్యాక్సిన్ చేస్తారు కదా, ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి అన్నమాట. ఓకే. ఇవన్నీ హనీ వ్యాక్స్, హనీబీ వ్యాక్స్ ఉంటది, హాట్ వ్యాక్స్, చాక్లెట్ వ్యాక్స్, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది అలోవెరా ఫ్లేవర్, ఇవన్నీ ఫ్లేవర్స్. చాక్లెట్, ఇది చాక్లెట్ ఫ్లేవర్, అక్కడ బనానా ఫ్లేవర్. ఓకే. ఇదంతా గ్రీన్, ఇది గ్రీన్ ఆపిల్, ఇట్లా గోల్డ్ వ్యాక్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీ, మెయిన్ వచ్చేసి రీకా వ్యాక్స్. ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది రీకా వ్యాక్స్ అని. ఎక్కువగా ఇందులో యూస్ ఇవన్నీ చేస్తున్నారు కదా. ఫ్లేవర్స్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బనానా ఫ్లేవర్ ఫ్లేవర్స్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు. ఓకే. సో పార్లర్ లో ఏది కావాలంటే అది వాళ్ళు, యూస్ చేసుకుంటారు. అంటే రెగ్యులర్ యూసేజ్ ఇది, రెగ్యులర్ యూసేజ్ ఇది. ఎంత నుంచి ప్రైస్ ఇది మనకు చిన్న క్వాంటిటీ బట్టి మనకు ప్రైస్ ఉంటుంది. 150 నుంచి 1200 వరకు ఉంటుంది. రీకా చాక్లెట్ వచ్చేసి మనకు కాస్ట్లీ ఉంటాయి, రిమైనింగ్ అన్ని నార్మల్ ప్రైజెస్ లో ఉంటాయి. ఓకే. అంటే 500 ml నుంచే ఉంటాయా 500 లేదంటే ఇంకా తక్కువ? 500 ml నుంచి స్టార్ట్ ఇవి. ఓకే. 500 నుంచి 1 kg ఓన్లీ 500 అంతే. సో నెక్స్ట్ ఆయిల్స్, ఇవి వచ్చేసి ఎయిర్ వ్యాక్స్ ఆయిల్స్. వ్యాక్స్ చేసే ముందు ప్రీ వ్యాక్స్ ఆయిల్, ప్రో వ్యాక్స్ ఆయిల్. ఓకే. ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఇందులో కూడా. ఇవి వచ్చేసి ఎయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. మనం నార్మల్ గా బ్రైడ్, పెళ్లి కూతుళ్ళు అట్లా వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి వాషబుల్ ఉంటాయి. ఒక ఎక్స్టెన్షన్ మనం 3-4 టైమ్స్ యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో మనకు కలర్స్ ఉంటాయి, హైలైట్స్, బ్లాక్, బ్రౌన్, ఎవరి ఎయిర్ తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. ఇందులో కూడా కాల్స్, డైరెక్ట్ కాల్స్ వస్తాయి, ప్లస్ మనకు స్ట్రైట్నింగ్ కూడా ఎయిర్ ఉంటుంది. ఎయిర్ స్ట్రైట్నింగ్ వాళ్ళకి స్ట్రైట్నింగ్, కాల్స్ కావాలంటే కాల్స్. ఇప్పుడు దీన్ని మనం కర్ల్స్ చేసుకోవడానికి కూడా వస్తుంది. ఓకే. ప్రైస్ రేంజ్ ఎలా ఉంటది? 500 నుంచి స్టార్టింగ్ ఉంటది. ఓకే. అంటే ఎట్లా ప్రైస్ రేంజ్ దీనికి? లెంత్ ని బట్టి ఉంటది? లెంత్ ని బట్టి ఏముండదు, అన్ని ఒకటే ప్రైస్. కాకపోతే హైలైట్స్ కి మనకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇవి హైలైట్స్ లో ఉంటాయి, ఇవేమో బ్లాక్ లో ఉంటాయి. బ్లాక్ లో ఉన్నాయి కొంచెం తక్కువ ఉంటాయి, హైలైట్స్ ఉన్నాయి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఓకే. ఇది మామూలుగా ఒక 3 టైమ్స్ యూస్ చేసుకొని 3-4 నార్మల్ టైమ్స్ హెయిర్ లాగానే ఉంటుంది. వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. వాషబుల్ ఎయిర్ ఎక్స్టెన్షన్స్ ఇవి. మనకు మార్కెట్ లో దొరికేవేమో 1 టైం యూజ్ ఉంటాయి, మన దగ్గర అయితే వాషబుల్ దొరుకుతాయి కొంచెం బ్రాండెడ్ లో. ఓకే. వాష్ చేసినప్పుడు మళ్ళీ కర్ల్స్ ఇవన్నీ పోతుంటాయి? ఏం అట్లానే ఉంటాయి. సో ఇవన్నీ లిప్ లైనర్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ప్లస్ సింగిల్ పీస్ కూడా ఇస్తాం అనమాట. మనకు ప్రైసింగ్ స్టార్టింగ్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి. కంపెనీ బట్టి ప్రైస్ ఉంటాయి. 20 రూపీస్ మినిమం స్టార్టింగ్. ఇవి వచ్చేసి లిప్ ప్యాలెట్స్ అన్నమాట. లిప్స్టిక్స్ యూజ్ చేయకుండా ఒకేసారి ప్యాలెట్. మనకి ప్యాలెట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. పింక్ ప్యాలెట్, ఇది పింక్, ఇది కొంచెం రెడ్ ప్యాలెట్, అట్లా ఒక్కొక్క లిప్స్టిక్ యూజ్ చేసుకుంటే ఒకేసారి. అందులో కూడా చిన్న సైజ్ కూడా ఉంటది మనకు. లేదు ఎక్కువ కలర్స్ వాడము, మేకప్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు పెద్దగా తీసుకుంటారు, వాళ్ళకి ఎక్కువ షేడ్స్ అవసరం ఉంటాయి కదా. మరి ఇంట్లో వాళ్ళకైతే రెగ్యులర్ కలర్స్ ఉంటాయి. సో ఇది రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి అట్లా యూస్ అవుతుంటది కదా. ఇవి వచ్చేసి పెద్దవి అన్నమాట, పెద్ద సైజ్ పార్టీ లుక్ కోసం. ఇవి వచ్చేసి మనకు 150 నుంచి 400 వరకు అవైలబుల్ లో ఉంటాయి. ఈ చిన్న సైజ్ వచ్చేసి 150 అట్లా అవైలబుల్ లో ఉంటుంది. ఇవి వచ్చేసి లిప్ గ్లాసం అన్నమాట. మనకు లిప్స్ షైనీ అవ్వడానికి యూజ్ చేస్తారు. ఇవి మనకు ఇవి కూడా మనకు డిఫరెంట్ అంటే ఓన్లీ వైట్ కలర్స్ లో ఉంటాయి, షైనీ ఉంటాయి అన్నమాట. దీని మీద డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఇవి వచ్చేసి ప్రొఫెషనల్ అన్నమాట, మన మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, వాళ్ళ పర్పస్ లో. ఇందులో మనకు డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ బ్రషెస్ ఉంటాయి. ఇవి 13 పీస్ బ్రష్ సెట్, ఇది వచ్చేసి 6 పీస్ సెట్, అట్లా ప్రొఫెషనల్ ఉంటాయి. వచ్చేసి నార్మల్ బ్రష్ మనం ఇంట్లో వచ్చిన పిల్లలు, లేడీస్ యూజ్ చేసుకోవడానికి ఇవి ఉంటాయి. ఇదేమో మేకప్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ వాళ్ళు వాడతారు, అవి యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఓకే. ఇప్పుడు ఇది సెట్ కాకుండా సింగిల్ కూడా ఉంటాయి మన దగ్గర, సింగిల్ అవైలబుల్ కూడా ఉంటాయి. ఓకే. సింగిల్ లో వచ్చేసి ఫౌండేషన్ బ్రష్, లిప్ ప్యాలెట్, ఇలా సింగిల్ బ్రషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకే. అవి కూడా బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా తీసేసుకోవచ్చు, అట్లా తీసుకుంటారు. ఓకే. సెట్ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటది? ఇవి వచ్చేసి మనకు డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఇవి స్విస్ బ్యూటీ బ్రాండెడ్ అన్నమాట. ఏ రేంజ్ నుంచి? ఇవి మనకు వచ్చేసి మార్జిన్ లో వస్తాయి 600-700 లో. ఎంఆర్పి మాత్రం 1200-1300 ఉంటుంది. ఇవి వచ్చి ఐ షేడ్ ప్యాలెట్స్ అన్నమాట. మన ప్యాలెట్స్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకు గోల్డ్, వైట్, బ్లాక్, బ్రౌన్ అట్లా మనకు డిఫరెంట్ ప్యాలెట్స్ ఉంటాయి. సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇవి వచ్చేసి డార్క్ షేడ్స్, ఇవన్నీ వచ్చేసి లైట్ కలర్స్. ఇట్లా ఇవేమో షిమ్మర్స్ అన్నమాట, షైనీ షిమ్మర్స్ ఇవి. ఇందులో మనకి చిన్న సైజ్, చాలా చిన్న సైజెస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి.
ఓకే ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి 500 600 ఆ రేంజ్ లో ఉంటాయి. ఓకే ఇట్లా డార్క్ కలర్ డార్క్ కలర్స్ ప్లస్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. దానికైతే బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ మనం మేకప్ ఆర్టిస్టులు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇవి చిన్న సైజ్ చిన్న చిన్న size. షేడ్స్. ఇవి వచ్చేసి చిన్న 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 కిట్ అన్నమాట, ఇంట్లో పిల్లలు వేసుకోవడానికి అట్లా. ఇవన్నీ చిన్న సైజ్ చిన్న మేకప్ కిట్, ఇందులోనే అన్ని వస్తాయి. ఫౌండేషన్, కంపాక్ట్, బ్రష్, ఒక పఫ్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. ఇవి వచ్చేసి మనకి చాలా చిన్న తక్కువ పిల్లలకి బాగా యూజ్ 100 అవుతుంది. రూపీస్ లో దొరుకుతుంది ఇది. ఓకే ఇప్పుడు ఈ గ్లిటర్స్ ఇవి అవి షిమ్మర్స్, షైనీ షిమ్మర్స్, వాళ్ళు మనం ఆఫ్టర్ ఫౌండేషన్ అవి యూజ్ చేసుకుంటారు. ఓకే ఇందులో కూడా డిఫరెంట్ Different కలర్స్ colours సైజెస్ ఉంటాయి, కూడా shades అవైలబుల్ ఉంటాయి. గా ఉంటాయి. ఇది వచ్చేసి పెద్ద మేకప్ కిట్ అన్నమాట, ఇందులో మనకు అన్ని అవైలబుల్ లో ఉంటాయి. కంపాక్ట్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, షిమ్మర్స్, పఫ్, లిప్స్టిక్, ఇక్కడ అవి ఐబ్రో షేడ్స్ అన్ని ఉంటాయి, ఒకటే దాంట్లో ఉంటాయి. ఓకే ఎవరైనా హోమ్ గిఫ్ట్ పర్పస్ లో కూడా గిఫ్ట్ పర్పస్ లో తీసుకోవచ్చు. సో చిన్న వాళ్ళు గిఫ్ట్ పర్పస్ లో ఇది కూడా మనకు ఇట్లా వచ్చేసి use చాలా చేసుకోవచ్చు. తక్కువలో 600 లోనే దొరుకుతుంది. ఓకే